కడుపుమంట అనే పదానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఈరోజు ముఖ్యమైన మన కంటెంట్. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎందుకలా అంటున్నారు, పవన్ కళ్యాణ్పై ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు దానికి మనం విశ్లేషణ చేస్తాం. 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలు చెప్పారు పోయినసారి. వెళ్ళి చూస్తే వాస్తవానికి 4 లక్షల లోపే, ఇంకా 50,000 భర్తీ ఉంది ఒక చోట. చూసారుగా, సచివాలయాలలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అని గత ప్రభుత్వంలో చెప్పుకున్నారట. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెక్ చేస్తే 4,50,000 ఉద్యోగాలు ఇచ్చారట, ఇంకా 50,000 ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయట. మరి నేను పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ద్వారా ఒకే మాట ప్రశ్నిస్తున్నాను. 18 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా? 18 నెలల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి 4,50,000 ఉద్యోగాలైనా మీ మాట ప్రకారం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలలో కనీసం 10% ఉద్యోగాలన్నా మీరు ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో భర్తీ చేశారా? దానికి మీరు సమాధానం చెప్పండి. ఒకరిని ఏలెత్తి చూపించి విమర్శించటం కాదు. మనం ఏం చేస్తున్నాం? అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కేవలం 2 నెలల్లో మీరు చెప్పినన్ని 4,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వైద్య రంగంలో మరో 53,000 ఉద్యోగాలు భర్తీ చేశాడు, ప్రభుత్వ ఉద్యోగాలు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాడు. 15,500 గ్రామ సచివాలయాలు ఆయన ఊరూరు కూడా పెట్టడం జరిగింది. గ్రామ సచివాలయాలలో సచివాలయ ఉద్యోగస్తులు మరియు 2,60,000 మంది వాలంటీర్లను కూడా ఆయన నియమించడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులను ఆయన క్రమబద్ధీకరించడం జరిగింది. వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 10,600 మందిని జీవో కూడా ఇష్యూ చేశాడు. మరి అన్ని యూనివర్సిటీల్లో 3,500 పోస్టులు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆయన భర్తీ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన తీసుకురావటం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. విలేజ్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా సెంటర్లు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా సెంటర్ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అవన్నీ రైతులకు సహాయం చేశాడు. విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యం అందించే ప్రయత్నం చేశాడు. రైతు భరోసా కేంద్రాలలో, విలేజ్ హెల్త్ సెంటర్లలో ఉద్యోగాలు భర్తీ చేశాడు, ప్రభుత్వ ఉద్యోగాలు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేశాడు. మరి మీరేం చేశారు? దానికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. 18 నెలల్లో మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 16,000 పోస్టులు భర్తీ చేయటమే కాకుండా అందులో అవకతవకలు, మెగా డిఎస్సి అభ్యర్థులు ఎన్ని ధర్నాలు చేశారో, ఎలా రోడ్డెక్కారో, వాళ్ళని మీరు ఎలా బాధ పెట్టారో మీ ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంది. అవి తప్ప మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా ఒక్కటైనా ఇవ్వగలిగారా? సమాధానం ప్రజలకు చెప్పాలి. వేలెత్తి చూపించడం కాదు. మీరేం చేశారు ఈ అధికారంలో ఉన్నప్పుడు? 18 నెలలైంది అధికారంలోకి వచ్చి, ఇంకా జగన్మోహన్ రెడ్డిపై పడి ఆడవటం తప్ప మనం ప్రజలకి ఏం చేస్తున్నాం దాని గురించి మీరు మాట్లాడాలి. వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలపై, నా విశ్లేషణపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.